Hey guys, welcome back to our channel. సో ఈరోజు వీడియోలో మీరు మా షార్ట్స్ ఫాలో అవుతూ ఉంటే మా సెకండ్ ఎల్పి ప్రాజెక్ట్ ఏమో ఫిష్ కల్టివేషన్ అన్నమాట. సో ఇది మా ఫిష్ పాండ్, ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అన్నమాట. డక్కర్ యూనిట్ ప్లస్ ఫిష్ పాండ్ ఉంటుంది. మేము ఇక్కడ 2 గ్రూప్స్ కలిపి మేము ఫిష్ వదిలాము. అరౌండ్ 1100 ఫిష్ వదిలాం. 3 వెరైటీస్ వదిలాము. బేసికల్లీ మాకు ఒక గ్రూప్కి 10,000 ఇస్తారు సీడ్ అమౌంట్ లాగా. ఆ సీడ్ అమౌంట్లోంచి మేము ఫీడ్కి, ఫిష్ లింగ్స్కి మొత్తం ఖర్చు అంతా 10,000 నుంచి ఖర్చు పెట్టి దానికి బిల్స్ ఇస్తారు, రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఆ 10,000 నుంచి మేము 2 గ్రూప్స్ చేసాం కాబట్టి మాకు 20,000, అరౌండ్ 15,000 ఆర్ 15,000 రౌండ్ ఫిగర్గా మాకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే అయింది. మేము 3 వెరైటీస్ వదిలామని చెప్పాం కదా, ఒకటి కట్లా, రోహు అండ్ గ్లాస్ కార్ప్స్, 3 వెరైటీస్ వదిలాము మొత్తం. సో మాకు ఎన్ని కేజీస్ వస్తుంది మొత్తం ఏంటి అని మొత్తం హార్వెస్ట్ చేసే వరకు అదొక సర్ప్రైజ్ లానే. మేము వేయని వెరైటీస్ కూడా వచ్చాయి. రూప్చంద్ అనే వెరైటీ ఒకటి ఉంది, అది కూడా మేము హార్వెస్ట్ చేసినప్పుడు వచ్చింది. సో బిట్వీన్ మేము ఒకసారి ఫిష్ చెకప్ చేయించాము, ఏమన్నా పారాసైట్ లేకపోతే ఫిష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని తెలుసుకోవడానికి. అప్పుడైతే రోహు అయితే మాకు 400 గ్రామ్స్ అలా వచ్చింది, కట్ల అయితే 300 to 320 మధ్యలో, అండ్ గ్లాస్ క్రాబ్స్ అయితే అసలు పర్ఫార్మెన్సే బాగాలేదని చెప్పారు పట్టుకోవడానికి వచ్చిన. సో మేము ఇది ఎలా సేల్ చేద్దాం అనుకున్నామంటే, ఫస్ట్ ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాం విఐటీలో ఉండే ఫ్యాకల్టీస్ అందరి దగ్గర. సో ఫస్ట్ మేము ప్రైస్ ఫిక్స్ చేసాము, పర్ కేజీ 170 అని ఫిక్స్ చేసాం మేము ప్రైజు. సో అలా ఫిక్స్ చేశాక ప్రీ ఆర్డర్స్ తీసుకొని ఆ కటింగ్, క్లీనింగ్ అంతా కూడా మేమే చేసి డెలివర్ చేసామన్నమాట ఫ్యాకల్టీస్కి. సో ఇప్పుడు చూద్దాం రండి అసలు హార్వెస్ట్ ఎలా చేసాం, మొత్తం అసలు ఆ రోజు ఏమైంది అని చెప్పి. கொட்டிடா கீ கொட்டிடா அப்படி கொட்டி விட்டா எடுத்துக்கடா. இடதானே போட போகிற மொத்தம் கீ கொட்டிக்காது, சின்னதாக இருக்கான் வை. ஹலோ மூட்டை முடிக்கிறேன். ஹலோ என்ன மச்சான் ஃபைன் போடுறல அங்கே பக்கத்தில் ஒரு என்ன சொல்லுங்கள். Hello, Maitra. How many should you give today? 5. Okay. But 5 no gel actually. Where are you? What happened? నువ్వేనా అది కుట్టింగ్ நிறைய தான் నువ్వు పొరికలేరు రెండు పొరికి ఎత్తు మూడు టేస్ట్ కీ தான் போடுவோம். సో మేము అనుకున్న దానికన్నా చాలా తక్కువ కౌంట్ అయితే ఉండింది పాండ్లో. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ వస్తుందని. మేము అరౌండ్ 100 కేజీస్ ఫ్యాకల్టీస్ దగ్గర ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాం, అండ్ మేము బల్క్లో అమ్మడానికి అని చెప్పి రీటైలర్ని కూడా మేము కాంటాక్ట్ అయ్యాము. కానీ చూస్తే అసలు మాకు ఇప్పుడు చాలా తక్కువ వచ్చేలా ఉందని అనుకుంటున్నాం. ఎందుకంటే అసలు కట్లా మాకు ఒక మినిమం ఒక 10 దొరుకుంటాయి అంతే, మిగిలినంతా రోహునే దొరికింది, రోహునే పెరిగింది. రోహు అయితే ఒక కేజీకి 3 or 4 వస్తాయి అనుకున్నాం. సో అలానే 3 or 4 వచ్చాయి. మొత్తం మా టీం అందరైతే చాలా భయపడాం, ఎక్కడ మేము లాస్కి వెళ్తామేమో అనుకుని. కానీ మాకు ఇక్కడ ఫిష్ కట్ చేస్తున్నారు కదా మనీ అన్న అయితే చెప్పారు, మీరేం లాస్లో వెళ్ళరు, మీకు బాగానే ప్రాఫిట్స్ వస్తాయి, ఉంటుంది మీరు అనుకున్నట్టే ఉంటుంది, కానీ అంటే మరీ 100 కేజీస్ అలా ఉండదు, కానీ మినిమం మీకు ప్రాఫిట్స్ అయితే వచ్చేలా వస్తాయని చెప్పి మమ్మల్ని బ్యాక్ చేసుకొచ్చారు. అండ్ పాప మా అన్న రోజు అయితే అరౌండ్ 75 to 80 కేజీస్ ఫిష్ని క్లీన్ చేసి ఇచ్చారు. సో అన్నకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా ఎఫర్ట్స్ కన్నా అన్న ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఇక్కడ ఫిష్ పట్టుకునే అన్న అయితే పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సింగిల్ ఫిష్ కూడా వదలకూడదు, పాపం మాకు లాస్ అవుతుందని చెప్పి చాలా కష్టపడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా పెయిన్ వచ్చినా కానీ ఆ అన్న హెల్ప్ చేసి మ్యాక్సిమం ఆఫ్ ది ఫిష్ పట్టేలాగా మాకు హెల్ప్ చేశారు. సో మనీ అన్న మాకు కట్ చేసి ఇస్తే
పీసెస్ లాగా ఫ్రైకో ఫిష్కో మేము చెప్తే ఆర్డర్స్ బట్టి అన్న మాకు కట్ చేసి ఇచ్చాక మేము ఇలా క్లీన్ చేసాం వాటర్లో వేసి అండ్ 1 kg సపరేట్ చేసి బాక్సెస్లో ప్యాక్ చేసామన్నమాట ఫ్యాకల్టీస్కి నీట్గా ఇద్దామని చెప్పి. సో ఇవన్నిట్లో హ్యాపీ కస్టమర్స్ ఎవరైనా ఉన్నారంటే అది మా డక్సే. సో ఈ ఫిష్ నుంచి మేము క్లీన్ చేసాక వచ్చిన వేస్ట్ వాటికి వేస్తే అవి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాయంటే ద హ్యాపీ కస్టమర్స్ మా డక్స్ అయితే. ఎంత క్యూట్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తింటూనే ఉన్నాయి ఇవి కూడా పాపం మాతో పాటు. మా క్లాస్మేట్ ఒక ఆమె మాత్రం సపరేట్గా ఇట్లా ఫ్రై చేసుకుంటాను నేను, నాకు ఇలా కావాలని చెప్తే సో ఆమెకు మాత్రం స్పెషల్గా ఇలా కట్ చేయించి ఇచ్చాము. క్లీన్ చేస్తున్నారు హర్షిత వాళ్ళు. ఆ అమ్మాయి 5 kg తీసుకోండి, ఆ అమ్మాయి ఒకటే. మేము నిజంగా లాస్లోకి వెళ్తామేమో అనుకున్నాం కానీ దేవుడి దయ వల్ల ఆ మనీ అన్న దయ వల్ల మాకు 100 kg ఫిష్ అయితే వచ్చినాయి. సో మేము ఒక 4-5 thousand ప్రాఫిట్లో అయితే ఉన్నాం, అదైతే మాకు హ్యాపీ. సో ఈ ప్రాజెక్ట్ అయితే మాకు సక్సెస్ అయిందని చెప్పచ్చు, కానీ కంప్లీట్గా కాదు, మా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు, కానీ మాకు ఓకే మేము సేఫ్ సైడ్ ఉన్నామనే ఒక ఇదైతే ఉండింది. మేము చేసిన 2 ప్రాజెక్ట్స్లో గ్రీన్స్లో కూడా ప్రాఫిట్స్లో ఉన్నాము అండ్ ఈ ఫిష్ ప్రొడక్షన్లో కూడా మేము ప్రాఫిట్స్లోనే ఉన్నాము. మేము ఒక్కటే కాదు, మాతో పాటు చాలామంది కష్టపడారు, మా సార్ వాళ్ళు వీళ్ళందరూ మమ్మల్ని గైడ్ చేసి మాకు ప్రాఫిట్స్ వచ్చాయి. ఇంకా మేము హ్యాపీ మేమైతే. సో యాక్చువల్లీ మేము ఫిష్లింగ్స్ వదిలింది అయితే December 30th, మేము హార్వెస్ట్ చేసింది అయితే May 7th అలా హార్వెస్ట్ చేసాము. సో మాకు ఉన్న పీరియడ్ చాలా షార్ట్ కాబట్టి మేము ఇంత తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ చూసాం మేబీ. అండ్ మా ఫీడింగ్ ప్యాటర్న్ కూడా మేము డిఫరెంట్గా చేంజ్ చేసి అంతా చేసాం కాబట్టి మాకు ఇంత ప్రాఫిట్ అయినా వచ్చింది. మేబీ మాకు ఒక 1 year ఇచ్చుంటే మాకు ఇంకా చాలా డబుల్ అయ్యేదేమో మా ప్రాఫిట్స్. సో మేమైతే మా ప్రాజెక్ట్ వల్ల మేము లాస్లో లేమని చెప్పి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. లాస్ ప్రాఫిట్ కాదు, మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం, అది చాలు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.